తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మ్యామ్, డొమెస్టిక్ వైలెన్స్ గ్రౌండ్స్ కానీ ఇలాంటి ఎనీ అదర్ డిస్టర్బెన్స్ వల్ల డివోర్స్ తీసుకుందాం అని అనుకుంటారు కదా. సో ఈ మధ్య ఎక్కువగా ఇలాంటి కేసెస్ కూడా వింటూ ఉన్నాం కాబట్టి, సో మీరు ఎక్కువగా అప్లై చేసిన వాళ్ళు అంటే డివోర్స్కి ఫైల్ చేసిన వాళ్ళు ఎక్కువగా సైలెంట్గా సఫర్ అవుతూ ఉంటారా, లేదంటే అదర్ పర్సన్ ఎక్కువగా సఫర్ అవుతారని అంటారు? ఇద్దరు సఫర్ అవుతారండి డివోర్స్ అనేది ఫైల్ చేసేటప్పుడు. కాకపోతే అందులో కొంతమంది ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఉంటాయి. దాంట్లో విక్టిమ్సే న్యాచురల్గా ఫస్ట్ వెళ్ళి డివోర్స్కి ఫైల్ చేస్తారు. వీళ్ళు ఆల్రెడీ విక్టిమ్ అవుతారు. తర్వాత మళ్ళీ కోర్టుకి వెళ్ళి ఆ డిలేకి విక్టిమ్ అవుతారు. తర్వాత మళ్ళీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేస్తే ఆ ఫైల్ చేసింది ఈమె ఫేక్ కేసు పెడుతుందని మళ్ళీ ఆమెను అంటారు. మళ్ళీ దానికి విక్టిమ్ అవుతారు. విక్టిమ్ అయ్యి సఫర్ అవుతారేమో అని చెప్పి కొందరు ఫైల్ చేయకుండా ఉంటారు. మళ్ళీ సైలెంట్గా వాళ్ళు విక్టిమ్ అవుతారు. అంటే సైలెంట్గా సఫర్ అయ్యేది ఎక్కడైనా కూడా విక్టిమ్సేనండి. డివోర్స్ కేసెస్లో కూడా సీరియస్గా వైలెన్స్ ఉండే కేసెస్ ఏవైతే సీరియస్గా వైలెన్స్ ఉండే కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎక్కువగా విక్టిమ్సే మళ్ళీ విక్టిమ్స్ అవుతూ ఉంటారు. ఎవరైతే డ్రాగ్ చేసి వాళ్ళని మళ్ళీ కూడా ఏదో చేయాలనుకుంటూ ఉంటారో వాళ్ళు ఈజీగా ఇప్పుడున్న కోర్ట్ డిలేస్ని యూజ్ చేసుకొని ఇంకా డిలే చేయడం ఇట్లాంటివి చేస్తారు. బట్ అలాంటి పరిస్థితుల్లో కూడా మనకు ఉండే సొల్యూషన్స్ ఖచ్చితంగా మనకు ఉంటాయండి. ఓకే ఓకే బట్ కోర్ట్ డిలే అనేది ఇది అందరికీ తెలిసిన విషయం. బట్ స్టిల్ వాళ్ళు వెళ్ళి మళ్ళీ డివోర్స్ ఫైల్ చేస్తారు కదా మ్యామ్. అంటే ఫైల్ చేసినప్పుడు కూడా అంటే ఎవరికి వాళ్ళకి ఫాస్ట్గా రావాలి అని అనుకున్నారు అనుకోండి, ఇద్దరు సైడ్ నుండి వాళ్ళు ఇంకా మ్యూచువల్గా అనుకున్నారు డివోర్స్ ఓకే అప్లై చేద్దాము, తీసేసుకుందాము, విడిపోదాము అని చెప్పేసి. సో ఎంత ఫాస్ట్గా డివోర్స్ వస్తుంది మ్యామ్? మ్యూచువల్ డివోర్స్ అయితే అరౌండ్ 6 నెలల్లో వచ్చేస్తుంది. ఒక్కోసారి ఇంకా తక్కువ టైంలోనే వచ్చేస్తుంది. కంటెస్టెడ్ డివోర్స్కి వెళ్ళాలి అంటే ఇద్దరికి డివోర్స్ కాదు, ఒకరు డివోర్స్ ఇవ్వనంటారు, ఒకరు డివోర్స్ కావాలంటారు. అలాంటి కేసెస్లో మినిమం 3-4 ఇయర్స్ ప్రిపేర్ అయి తీరాలి ఇప్పుడుండే కోర్ట్ ప్రొసీజర్లో. అది జడ్జ్ తప్పు కాదు, లాయర్ తప్పులు కాదు. ఓకే. సో ఫాస్టెస్ట్ వే ఏంటి డివోర్స్కి అంటే మీకు టైమే ప్రయారిటీ, వేరే కేసెస్ ఫైల్ చేసే ఉద్దేశం లేదు అనుకుంటే మ్యూచువల్కే వెళ్ళి తీరాలి. ఎన్ని ప్రయత్నాలైనా ఫస్ట్ మ్యూచువల్కి చేసి అటు వెళ్తే బెటర్. లేదు మీరు విక్టిమ్ నిజంగా ఏమైనా ఫైల్ చేయాలి కేసెస్ అనుకుంటే మాత్రం మీరు కంటెస్టెడ్ వెళ్ళి ఆ కేసెస్ అన్ని ఫైల్ చేయాలి. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ టైం అండ్ ప్రిపేర్ అవ్వాలి ఇంకంత టైంకి. అన్ఫార్చునేట్ థింగే, బట్ మన సిస్టమ్ అలా ఉంది, చేంజెస్ కూడా రావాలి. ఓకే ఓకే ఇప్పటివరకు మీరు చూసిన కేసెస్లో అంటే ఎక్కువగా ఎలాంటి రీజన్స్ చెప్తూ ఉంటారు మ్యామ్, అంటే డివోర్స్ అప్లై చేయడానికి కానీ తీసుకోవడానికి కానీ? ఎక్కువ రీజన్స్ అండి, మీరు నమ్మరు. వాళ్ళిద్దరు చాలా మంచిగా ఉంటారు, ఇద్దరు బాండ్ బాగుంటుంది, కానీ వాళ్ళ ఇద్దరు మదర్ ఇన్ లా వస్తే ఇద్దరికి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే అబ్బాయి వాళ్ళ మదర్ అండ్ అమ్మాయి వాళ్ళ మదర్. వైలెన్స్ కేసెస్ అనేవి పక్కన పెడితే నార్మల్ మిస్అండర్స్టాండింగ్స్ ఉండే కేసెస్లో ఎక్కువ హ్యాండ్ అనేది ఇద్దరు మదర్స్లో ఒక మదర్ అయినా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఒక్కోసారి ఎలా ఉంటాయంటే జనరేషన్ గ్యాప్ వల్ల అమ్మాయికి అత్తకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఏమేమో అవి చేయాలి, చేయకపోతే కొనుక్కుంటూ ఉంటుంది. లేదా ఆవిడ అమ్మాయి ఏంటి అంటే ఆల్రెడీ నా ఉమెన్ ఆర్ ఆల్సో వర్కింగ్ కదా, అన్నీ చేయలేరు కదా, ఇది నాకు టైర్డ్గా ఉంది నేను చేయలేను అంటారు. ఆమెమో మా జనరేషన్లో అందరు చేస్తే నీకేంది అనుకుంటారు. ఇట్లా ఇక ప్రెషర్ ఎవరి మీద పడుతుంది? అబ్బాయి మీద పడుతుంది. సో ఈ ప్రెషర్ పడి ఆ అమ్మాయి మీద విసుక్కోవడం ఇట్లాంటివి స్టార్ట్ అవుతాయి. కొన్ని చోట్ల ఇది చాలా ఎక్కువ జరుగుతుంది. అమ్మాయి వాళ్ళ మదర్ ఉంటుంది, వీళ్ళిద్దరు బాండ్ చాలా బాగుంటుంది, ఇద్దరు ఏ రోజు గొడవ పడలేదు. కానీ అమ్మాయి వాళ్ళ మదరు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకి చెప్పినా కూడా ఇంకొచ్చేసి నువ్వు మన ఇంటికి అంటారు. మిస్అండర్స్టాండింగ్స్ రాకపోయినా మనం సపరేట్గా ఉందాం, అబ్బాయిని తీసుకొచ్చేసే అంటారు. ఇక్కడ వాళ్ళు ఇద్దరు తల్లులు తెలుసుకోలేనిది ఏంటంటే తెలియకుండానే వాళ్ళ పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు కదా. సో సిల్లీ రీజనే, కానీ ఇదే మేజర్ రీజన్ అవుతుంది చాలా డివోర్స్ కేసెస్లో. వెరీ అండర్ రేటెడ్ రీజన్ అండి. బట్ ఇవి తెలిసి కూడా మళ్ళీ డివోర్స్కి వెళ్తారు కదా వాళ్ళు, సో ఏం చేయొచ్చు? ఏం లేదండి, ఒకటే ఇప్పుడు మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా అవి డివోర్స్ దాకా వెళ్ళే ప్రాబ్లమ్స్ కాదనిపిస్తే, వాళ్ళకు కూడా ఎక్కడో కలిసిపోవాలని ఉంటే ఫస్ట్ నేను సజెస్ట్ చేసేది కూడా గో ఫర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్, కపుల్ కౌన్సిలింగ్ అని చెప్తాం. ఇద్దరు వెళ్ళడానికి విల్లింగ్ ఉంటే ఫైన్, వెళ్తారు, బాగానే ఉంటుంది. లేదు విల్లింగ్ లేరు ఒకరు, నేనేమైనా పిచ్చిదాన్ని రావడానికి సైకాలజిస్ట్ దగ్గరికి అంటే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళతో ఎట్లా అంటే రియాలిటీ అనేది తెలియాలి వాళ్ళకి. అంటే రేపు నువ్వు ఇట్లానే చేస్తున్నావు, ఆర్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా, ఇంకా నువ్వు చేసుకోవాల్సిన చేంజెస్ నీలో చేసుకోవట్లేదు, యు ఆర్ వెరీ స్టబ్బర్న్ అంటే ఇలా కాదు అని మేమేం చేస్తామంటే వి ఆస్క్ దెమ్ ఫర్ లీగల్ మీడియేషన్. అంటే ఫస్ట్ డివోర్స్ నోటీస్ అనేది
పంపించేసి స్టిల్ మీడియేషన్కి ఇన్వైట్ చేస్తాం. ఓకే. ఎవరో పెద్ద మనుషుల దగ్గర మీడియేషన్ చేసుకొని తర్వాత కలిసిపోవడం అనేది ఐ వుడ్ నెవర్ బిలీవ్ ఇన్ దట్. ఐ వుడ్ నెవర్ సజెస్ట్ దట్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన కమెంట్స్ వీళ్ళ మీద చేసి మెంటల్గా ఇంపాక్ట్ చేయడమే కాకుండా ముందు వాళ్ళే వాళ్ళ మ్యారేజెస్లో సరిగ్గా ఉండరు. వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు, వాళ్ళని నమ్మకూడదు. ఓకే. సో ప్రొఫెషనల్స్ ఇప్పుడు లాయర్స్ ఉండి, సైకాలజిస్ట్స్ ఉండి, లేదా లాయర్స్ మాత్రమే ఉన్నా కూడా మీకు రియాలిటీ అనేది హిట్ చేస్తారు. ఆ టైంలో ప్రాబ్లమ్స్ అనేది ఫిగర్ అవుట్ చేస్తారు, సొల్యూషన్స్ ఏంటి అనేది చేస్తారు. అని ఫిగర్ అవుట్ చేసిన తర్వాత లాస్ట్కి ఏంటేంటి అని చెప్తారు. లాయర్స్ మధ్యలో జరుగుతుంది కాబట్టి మళ్ళీ అవే మిస్టేక్స్ అనేవి జరగడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఓకే. సో మీడియేషన్ వర్క్ అయిందంటే వెల్ అండ్ గుడ్, యూ గో అహెడ్, మంచిగా కలిసి ఉంటారు. ఈవెన్ ఫ్యామిలీ కౌన్సిలింగ్కి అమ్మాయి రాకపోయినా కూడా. అయితే ఇందులో మనం బాగా కేర్ఫుల్గా ఉండాల్సిన విషయం ఏంటంటే, ఇలా లీగల్ మీడియేషన్కి వెళ్ళేటప్పుడు చాలా 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 కేర్ఫుల్గా మనం ఒక లాయర్ని అనేది చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక వర్గం ఉంది లాయర్లు, అందరూ అలానే ఉంటారని చెప్పను, చాలా మంచి వాళ్ళు ఉంటారు. కానీ ఆ వర్గం వరకు ఏం చేస్తుందంటే వెళ్తే ఫస్ట్ రెచ్చగొట్టే పనిలో ఉంటారు. వెళ్ళి కేసు పెట్టేసే అబ్బాయి మీద చూసుకుందాం అనేసి. కేసు పెడితే ఏమవుతుంది, నెక్స్ట్ కలిసిపోవాలి అనే ఇంటెన్షన్స్ ఉన్న అబ్బాయి కూడా నా మీద, నా ఫ్యామిలీ మీద పెడతావా, నీకు డివోర్స్ ఇప్పుడే ఫైల్ చేస్తున్నా అంటాడు. లేదు ఇంకొంతమంది ఎలా అంటే డివోర్స్ తీసుకొని ఎంతమంది హ్యాపీగా లేరమ్మా అని చెప్పి అవసరం లేని కౌన్సిలింగ్ అంతా ఇస్తూ ఉంటారు. అలా రెచ్చగొట్టే లాయర్స్ దగ్గరికి వెళ్లకుండా కొంచెం న్యూట్రల్గా ఉండి నీకేది బెస్ట్ అని సజెస్ట్ చేసే వాళ్ళ దగ్గరికి ఫిగర్ అవుట్ చేసి వెళ్ళగలిగితే ఓకే, మీడియేషన్ అయినా బాగా జరిగి కలిసిపోతారు, ఆర్ డివోర్స్ అయినా స్మూత్గా వెళ్తుంది. రైట్. సో ఒక కపుల్ హ్యాపీగా లేరు, ప్రాబ్లం ఎక్కడ అంటే ఇద్దరు ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఎవరో ఒకరు పాయింట్ రైజ్ చేస్తారు, చలో మ్యూచువల్ డివోర్స్ తీసుకుందాము అని చెప్పేసి. అవతల వాళ్ళు ఒప్పుకుంటారు, వస్తారు. అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మ్యామ్? అంటే ఎలా వెళ్ళాలి? ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది? మీడియేషన్ ఎలా ఉంటుంది? అండ్ డ్యూరేషన్ ఏముంటుంది దీనికి? మ్యూచువల్ డివోర్స్ అనే దానికి ఏంటంటే ఏ రీజన్స్ కూడా అందులో చెప్పనవసరం లేదు. ఇద్దరికి కంపాటబిలిటీ బాగాలేదని చెప్తే చాలు. ఇందులో ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకుంటారు, అదే బెస్ట్ కూడా. ఏంటి, ఇప్పుడు మ్యూచువల్గా మనం తీసుకుంటున్నాం సరే, కానీ మన పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి, మెయింటెనెన్స్ నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నానా, ఆర్ ఇది కాకుండా ఇంకేమైనా నాకు ఇష్యూస్ ఉన్నాయా, నేను నీ మీద ఏమైనా కేసెస్ ఫైల్ చేశానా, ఈ ఇష్యూస్ అన్నిటి మీద ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చాలా జాగ్రత్తగా రాసుకొని మ్యూచువల్ డివోర్స్కి ఫైల్ చేయాలి. లాయర్స్కి ఇస్తే వాళ్ళు చూసుకుంటారు ప్రొసీజర్ అంతా కూడా. అయితే తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఫైల్ అయ్యాక మళ్ళీ లాస్ట్ హియరింగ్ అప్పుడు కోర్టులో అపియర్ అయ్యి మీ కన్సెంట్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది, సింపుల్ ప్రాసెస్. కానీ కాంప్లికేటెడ్గా ఎప్పుడు తయారవుతుంది అంటే ఇది ఆ ఎంఓయూ సరిగ్గా రాసుకోకపోతే. చాలా మంది ఇప్పుడు మా క్లయింట్ ఎట్లా రాస్తుందంటే అంతా అయిపోయాక వచ్చారు మా దగ్గరికి. చైల్డ్ మదర్ దగ్గరే ఉంటారని రాసుకో, కానీ చైల్డ్ని ఎప్పుడైనా అబ్రాడ్ తీసుకెళ్లాలంటే ఫాదర్స్ కన్సెంట్ ఖచ్చితంగా ఉండాలి అని. వీళ్ళు డివోర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఆమె ఆఫ్టర్ 6 years యూకేకి వాళ్ళ బాబుని తీసుకెళ్ళాలనుకుంటుంది. ఇప్పుడు యూకేకి తీసుకెళ్ళాలి, ఇంకా మీ కన్సెంట్ అనేది ఇవ్వండి అప్పుడు రాసుకున్నాం కదా అంటే నేను ఇవ్వను, ఏం చేసుకుంటావు చేసుకో అని రివెంజ్ డ్రామా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎంత కాంప్లికేటెడ్గా అవుతాయి అలా అంటే అప్పుడు అసలు లిటిగేషన్ అంతా అవాయిడ్ చేయాలి. కేసులో ఇప్పుడు చైల్డ్ కస్టడీ, మెయింటెనెన్స్, డివోర్స్ ఇవన్నీ కోర్టులో వేసుకోవడం అవాయిడ్ చేయడానికే మ్యూచువల్ డివోర్స్ ఫైల్ చేస్తాం, సింపుల్గా అయిపోగొట్టడానికి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మీరు వేసుకుంది వేస్ట్ అవ్వడమే కాకుండా ఇప్పుడు చైల్డ్ కస్టడీ అనేది ఫైట్ చేసుకోవాలి ఇద్దరు కూర్చొని కోర్టులో, చాలా కాంప్లికేట్ అవుతుంది. ఇప్పుడు ఇది నార్మల్ పీపులే కాదండి, పెద్ద పెద్ద కంపెనీ డైరెక్టర్స్ కూడా ఈ మిస్టేక్ చేసి వస్తూ ఉంటారు మా దగ్గరికి. వాళ్ళేంటి, అందులో ఆడవాళ్ళు కూడా ఉంటారు కదా, మగవాళ్ళు అయినా కానీ కంపెనీ షేర్స్ ఇద్దరు ఇట్లా డివైడ్ చేసుకోవాలని రాసుకుంటారు. ఈ డివోర్స్ ఇచ్చిన 20 రోజుల్లో షేర్స్ డివైడ్ చేసుకుందాము, నా షేర్ నాకు ఇచ్చేయాలని రాసుకుంటారు. డివోర్స్ అయిపోయింది, 20 రోజులు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది, అప్పుడు కూడా ఇవ్వరు. ఇప్పుడు నెక్స్ట్ ఎన్సిఎల్టీ అంటారు, అక్కడ మన కంపెనీ కేసెస్ అని ఫైల్ అవుతూ ఉంటాయి. కంపెనీ లోపల ఏవైతే లిటిగేషన్ ఉంటాయో అక్కడ లిటిగేషన్ స్టార్ట్ అవుతుంది. కంపెనీలో మొత్తం కేసెస్ అన్ని మల్టిప్లై అవుతాయి. ఇక్కడ ఏమో మళ్ళీ కూడా అన్ని ఫైల్ చేసుకోవాలి, నాకు ఇది ఇవ్వలేదు, నా షేర్స్ ఇవ్వలేదు అని చెప్పి సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్ అన్ని ఫైల్ చేయాలి. అంత పెద్ద కంపెనీ డైరెక్టర్ అయినప్పుడు ఈ చిన్న జాగ్రత్త తీసుకోవడానికి ఏంటి కదా. అంటే సమ్వేర్ ఏంటంటే వాళ్ళ బిజీలో చూసుకుంటూ ఇవన్నీ చూసుకోరు. కానీ లేటర్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఎంఓయూ అనేది మీరు డ్రాఫ్ట్ చేసుకోవడం ఒకటి, కానీ బాగా మీ కేసు గురించి పర్సనల్ కేర్ ఉండే లాయర్తో డ్రాఫ్ట్ చేయించాలి. అండ్ చేసుకున్న తర్వాత దాని మీద కూడా ఒక 2-3 లీగల్ ఒపీనియన్స్ అనేది తీసుకుంటే
ఇట్ వుడ్ బి వండర్ఫుల్ ఫర్ దెమ్. తర్వాత లిటిగేషన్ అంతా అవాయిడ్ చేసి మ్యూచువల్ డివోర్స్ యొక్క పర్పస్ అనేది అచీవ్ చేయగలరు. రైట్. బట్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ వెళ్ళాలి అని అనుకున్నారు. ఒకరు ఇష్టంగా ఉన్నారు, ఒకరు ఇష్టంగా లేరు అనుకోండి మ్యామ్. ఏం చేయొచ్చు అప్పుడు? ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్ళాలి. సేమ్ థింగ్ ఇందాక చెప్పాను కదా, ఫ్యామిలీ కౌన్సిలింగ్కి రాకుండా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి మీడియేషన్ లీగల్గా చేయాలి. దానికి కూడా రావట్లేదు అనుకోండి, ఇంకా యూ హ్యావ్ టు మేక్ అ కాల్. అప్పుడు ఏంటి మరి కలిసి ఉండాలనుకుంటున్నారా లేదా పర్సనల్గా ఏదైనా ఛాన్స్ ఇవ్వదలుచుకున్నారా వాళ్ళకి, డిపెండింగ్ ఆన్ ద కేస్ సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు ఓకే. అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మ్యామ్ దేనికి? ఇప్పుడు మీడియేషన్కి కానీ ఫ్యామిలీ కౌన్సిలింగ్కి కానీ? ఇప్పుడు నార్మల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే లాయర్ దగ్గరికి ఎలా వెళ్తారో అలానే వెళ్ళండి, అప్పుడు వాళ్ళు ఏర్పాటు చేస్తారు. రైట్. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే వాళ్ళలో ఒకరికి అలానే మీడియేషన్ చాలా మందికి అవుతూ ఉంటుంది. అలా ఒకరికి అవుతూ అసలు నేను కలిసి ఉండాలా లేదా నాకు అర్థం కావట్లేదు అనుకుంటూ వచ్చారు. అప్పుడు మీడియేషన్ అనేది వాళ్ళు అడగవసరం లేదు, మేమే సజెస్ట్ చేస్తారు. దాని తర్వాత మీడియేషన్ లో కలిసిపోయారు. ఓకే, అట్లా ఉంటాయి. రైట్. Done, ma'am. Thank you so much. Thank you, Andy. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.